సో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అనేది మీ మీ అసలు మీ విజన్ ఏంటి, ఫ్యూచర్ విజన్ ఏంటి? ఇప్పుడు 20 ఏళ్ళు నేను మంచి సినిమాలు తీయాలి, సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలి, అందరితో సినిమాలు తీయాలనే గోల్తోనే స్టార్ట్ అయ్యాను. 20 సంవత్సరాలు అచీవ్ చేశాను. ఇప్పుడు మొన్న తమిళ్లో విజయ్ గారితో వారిసు చేశాను. లాస్ట్ ఇయర్ హిందీలో 2 సినిమాలు చేశాను. ఈ ఇయర్ ఇప్పుడు హిందీలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. అలాగే తమిళ్లో కూడా ఒక షార్ట్లీ ఫైనల్ అయిపోద్ది. సో అక్కడైనా ఇక్కడైనా మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు సినిమా మారింది. సో సినిమా మారింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాలు స్టార్ట్ చేశారు. వాళ్ళకి నా డైరెక్షన్ ఇచ్చింది అప్కమింగ్ కొత్త దర్శకులతో కొత్త కాన్సెప్ట్లు, కొత్త సినిమాలు వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. అంటే అందరికీ యాక్సెస్ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు బిగినింగ్ డేస్లో అందరూ నాకు కథలు చెప్పడానికి యాక్సెస్ ఉండేది. ఇప్పుడు నాతో యాక్సెస్ లేదు, నా దగ్గర టైము లేదు. కాబట్టి వాళ్ళని క్రియేట్ చేశాను. వాళ్ళు ఇంకా యాక్సెస్ స్టార్ట్ చేసుకుంటారు అందరితో, అందరు కథలు వింటారు, వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ జర్నీ ఉంటుంది. నేను నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఒక సినిమా ఎత్తుకుంటున్నానంటే నెక్స్ట్ లెవెల్కి ఎలా తీయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, అందరు స్టార్ హీరోలతో ఎలా పని చేయాలి, పాన్ ఇండియా సినిమాలని ఎలా చూడాలి, ఇటు వర్క్ స్టార్ట్ చేశాం. చేంజ్ ఓవర్, గేమ్ చేంజర్. శంకర్ గారు ఈ టైటిల్ అన్నప్పుడు అన్నారు, సో దిస్ ఈజ్ గేమ్ చేంజర్ ఫర్ యూ ఆల్సో అని. సో రామ్ చరణ్ గారికి ఈజ్ ఎ గేమ్ చేంజర్. RRR తర్వాత చరణ్ గారు కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరో అట్లా. సో మా అందరికీ గేమ్ చేంజర్ అని ఆయన టైటిల్ పెట్టాడు. ఓకే. సో మేబీ గేమ్ చేంజర్ ఫర్ మీ. ఓకే. బాలీవుడ్లో ఎందుకు మీరు సక్సెస్ కాలేదు? అవుతాను. అప్పుడు ఏమైపోయింది, చేసింది 2 సినిమాలు పాండమిక్లో. సో 2 సినిమాలు మాకు ఆశాజనకంగానే ఉన్నాయి. మేమేం ఫ్లాప్ సినిమాలు తీసి వెనకకు రాలేదు. ఇందాక చెప్పాను కదా, ఫ్లాప్ వచ్చిన సక్సెస్ ఎలా తీసుకురావాలి. ఇప్పుడు డైరెక్ట్ స్క్రిప్ట్ చేస్తున్నాను, నో రీమేక్. డైరెక్ట్ సినిమా ఇప్పుడు షాహిద్ కపూర్, అనీస్ బాజ్ మీద ఫైనల్ చేశాం. సో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుద్ది. సో సక్సెస్ కొడతాం ప్రాపర్గా, అంటే మీరు కోరుకునే సక్సెస్. ఓకే. ఇప్పుడు దిల్ రాజు మీద అందరి కళ్ళు ఉన్నాయి. ఇండస్ట్రీ వాళ్ళే ఆల్రెడీ ఎటు ఉన్నాయి అనుకోండి, పొలిటికల్ కళ్ళు మీ మీద పడ్డాయి కదా. సో నిన్న ప్రెస్ మీట్లో నేను క్లారిటీ ఇచ్చాను. నాది కొంచెం సున్నితమైన మనసు. అంటే అందుకే ఇంత మంచి సినిమాలు తీయగలుగుతున్నాను. కానీ నేను ఫిట్ అవుతానా లేదా అని దిల్ రాజు వెనుక రాజకీయ హస్తం ఉంది అని అవన్నీ ఫాల్స్. నాకు అసలు అంటే అన్ని పార్టీలలో అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే మా హర్షిత్ వాళ్ళ మామ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే నలుగురున్నారు వాళ్ళ ఫ్యామిలీ. మా చిన్నన్న కూతురు, మా అల్లుడు వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే ఇక్కడ తెలంగాణలో. మాకు పొలిటికల్గా అన్ని కుటుంబంలోనే సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలలో అందరూ క్లోజ్ ఉంటారు. నాకు చాలా టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. అలాగని పొలిటికల్గా నాకు రైటా రాగా నేను డెసిషన్ తీసుకోవాలి. నేను సెట్ అవుతానా లేనా, నేను ఫిట్ అవ్వనప్పుడు ఆ సైడ్ వెళ్ళి ఉపయోగం లేదు కదా. అన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. బట్ నన్ను నేను ముందు చెక్ చేసుకున్నా. నేను ఇంత బిజీ పర్సన్ని, ఇన్ని స్టేట్లలో బిజీ, ఇప్పుడు ఇన్ని సినిమాలు తీయాలి, ఇంత ఉంది నాకు వర్క్. సో ఇప్పుడు స్పెషల్గా అక్కడికి వెళ్ళి నేను ఫిట్ అవుతానా లేనా చూసుకున్న తర్వాత కాల్ తీసుకుంటాను.